ఓం శాంతి. ఇది 31 డిసెంబర్ మురళి, ఆదివారం అవ్యక్త మురళి, బాప్దాదా మిలనం చేసుకునే మురళి. బాప్దాదాని కలుసుకుంటాం సాయంకాలం. మరి బాప్దాదా యొక్క ఆగమనము సంగమంలో జరుగుతుంది. ఈ పాత సంవత్సరానికి వీడుకోలు, కొత్త సంవత్సరానికి ఆరంభం. బాబా ఈ మురళిలో అంటే మనం ఆదివారం మురళిని గురువారం చదువుతాం ఇక్కడ, అందుకని రేపు 31 డిసెంబర్ మురళిని ఇప్పుడు మనం వింటున్నాము. మురళి యొక్క రివైజ్డ్ డేట్ 13/11/97, 1997 13th నవంబర్ బాబా ఈ మురళిని వినిపించారు. ఈ మురళిలో బాబా సంగమయుగం యొక్క ప్రాప్తులు, ప్రాలబ్ధం యొక్క అనుభవం చేయండి అని అన్నారు. మురళి సారము संगम युग के प्राप्तियों को प्रालब्ध का अनुभव करो. संगम युग के प्राप्तियों की प्रालब्ध का अनुभव करो. मास्टर दाता महासहयोगी बनो. సంగమయుగపు ప్రాప్తుల ప్రాలబ్ధాన్ని అనుభవం చేయండి. మాస్టర్ దాతగా మహాసహయోగిగా కండి. సంగమయుగంలోని ప్రాప్తుల ప్రాలబ్ధాన్ని అనుభవం చేయండి. మాస్టర్ దాతగా మహాసహయోగిగా కండి. आज भाग्य विधाता बाप अपने श्रेष्ठ भाग्यवान बच्चों को देख रहे हैं. ఈరోజు భాగ్య విధాత అయిన తండ్రి తన శ్రేష్ఠ భాగ్యవంతులైన పిల్లల్ని చూస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లల భాగ్య రేఖలను చూస్తూ చూస్తూ భాగ్య విధాత బాబానే మురిసిపోతున్నారు, చాలా హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే మొత్తం కల్పంలో ఒకసారి మనం కల్పం చక్రం అంతా చుట్టి వస్తే మీ అంతటి శ్రేష్ఠ భాగ్యము ఏ ధర్మాత్మకు, మహానాత్మకు, రాజ్య అధికారి ఆత్మకు ఇంకెవరికి లభించలేదు. మీ అంతటి గొప్ప భాగ్యం ఇంకొకరికి లేదు. ఎంతైతే సంగమయుగంలోని శ్రేష్ఠ ఆత్మలు భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారో, భాగ్యం పొందుతున్నారో అంత ఈ సృష్టిలో ఇంకెవ్వరిది లేదు. మస్తక్ సే అప్నే భాగ్య కి రేఖాओं को देखते हो. మరి మీ మస్తకం నుండి మీ భాగ్య రేఖలను మీరు చూసుకుంటున్నారా? బాప్దాదా ప్రతి ఒక్క పిల్లల మస్తకంలో మెరుస్తూ ఉన్నటువంటి జ్యోతి యొక్క శ్రేష్ఠ రేఖలను చూస్తున్నారు. చూడండి, దీన్ని దృశ్య రూపంలో ఇమాజిన్ చేయండి. మస్తకంలో మెరిసే జ్యోతి యొక్క భాగ్య రేఖలను, శ్రేష్ఠ రేఖలను బాబా చూస్తున్నారు. మామూలుగా కూడా మన నుదుటి పైన రేఖలు కనబడతాయి. అది బాబా భాగ్య రేఖలను చూస్తున్నాను అంటున్నారు. నయనో మే దేఖో తో స్నేహ और शक्ति की रेखाएं स्पष्ट है. నయనాల్లో చూడండి, స్నేహము, శక్తి యొక్క రేఖలు స్పష్టంగా ఉన్నాయి. ముఖ్ మే దేఖో మధుర్ శ్రేష్ఠ వాణికి రేఖాయే చమక్ రహీ హై. ఇక ముఖంలో చూస్తే మధురమైనటువంటి శ్రేష్ఠ వాణి యొక్క రేఖలు మెరుస్తూ కనిపిస్తున్నాయి. होठों पर देखो रूहानी मुस्कान, लव में लवलीन रहने की श्रेष्ठ रेखा स्पष्ट है. అలాగే మీరు పెదాల పైన చూడండి, ఇక ఆత్మిక చిరునవ్వుతో ఆత్మిక సంతోషపు మెరుపు యొక్క రేఖ కనబడుతుంది. హృదయంలో చూడండి,
హృదయంలో చూస్తే హృదయ రాముని ప్రేమలో లీనమైపోయి ఉన్నటువంటి రేఖ స్పష్టంగా కనబడుతుంది. చేతుల్లో చూడండి, చేతుల్లో అది కూడా 2 చేతుల్లోనూ సర్వ ఖజానాలతో సంపన్నంగా అయిన రేఖ కనిపిస్తుంది. పాదాల్లో చూడండి, ప్రతి అడుగులో పద్మాల ప్రాప్తి యొక్క రేఖ స్పష్టంగా కనిపిస్తుంది. ఎంత గొప్ప భాగ్యం ఇది! ఏ కవి కూడా ఇలా వర్ణించలేరు. మన భాగ్యాన్ని బాబా అంత ఉన్నతంగా చూస్తూ మనకి పరిచయం చేయిస్తున్నారు. మీరు కూడా చూడండి, నాకు ఇలా కనబడుతుంది మీలో, మీ కళ్ళల్లో ఇలా ఉంది, మీ పెదాల్లో ఇలా ఉంది, ముఖంలో ఇలా కనిపిస్తుంది. ఇవన్నీ బాబా చూస్తూ పిల్లల్ని కూడా దాని యొక్క నశలో ఉండమంటున్నారు. भाग्य विदाता बाप ने हर एक बच्चे को पुरुषार्थ से श्रेष्ठ कर्मों की कलम से ये सब रेखाएं खींचने की खुली दिल से खुली छुट्टी दे दी है. भाग्य विदाता అయిన బాబా ప్రతి ఒక్క పిల్లలకు పురుషార్థంతో శ్రేష్ఠ కర్మల కలముతో రేఖలన్నింటినీ దిద్దుకోవడం, గీయటము, ఓపెన్ హార్ట్తో ఎంతంటే అంత మీరు గీసుకోండి. మీకు ఏ డిజైన్ కావాలి, మీ భాగ్యం ఎంత గొప్పగా ఉండాలి, ఎంత కాలం వరకు ఉండాలి, మీరే గీసుకోండి అని భాగ్య విధాత అయిన బాబా కలము పిల్లలకి ఇచ్చి సెలవిచ్చారు. దానికి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. మీరు ఇంతే రాసుకోవాలి, మీరైతే దీనికే ఎలిజిబుల్ అని అలా చెప్పలేదు. మీ భాగ్యం ఎంత కావాలో అంత మీరే గీసుకోండి, మీరే రాసుకోండి. జన్మ జన్మల కోసం, కల్ప కల్పం కోసం ప్రతి సెకండ్ యొక్క భాగ్యాన్ని మీరే రాసుకోండి. ఇంత సెలవిచ్చారు బాబా. ఏమి మనకి లిమిట్ చేయకుండా అన్లిమిటెడ్గా బాబా మన భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు సెలవిచ్చారు. जितनी लकीर लंबी खींचने चाहो उतनी खींच सकते हो. ఎంత పొడవుగా మీరు ఈ రేఖలను లాగాలి లేదా పెంచుకోవాలి అనుకుంటారో అంతగా పెంచుకోండి. కానీ ఒకటే, టైం ఉన్నప్పుడే, అంటే సమయం లోపలే. సమయం గంటం రోగించిన తర్వాత కుదరదు. సమయం గంటం రోగించే లోపు మీరెంత కావాలో అంత మీ భాగ్యాన్ని తయారు చేసుకోండి. సమయాన్ని చూస్తూ తీరికగా చేసుకుందాంలే అని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉండి, నా భాగ్యం నాకు చాలా గొప్పగా ఉండాలి అనిపిస్తుంది, కానీ ఒక 4 నెలల తర్వాత నుండి నేను భాగ్యం తయారు చేసుకుంటాను అంటే, మీకున్న అవకాశం మీ చేతిలో ఇప్పుడున్నదే, రేపటి పైన భరోసా లేదు. కావున ఈ క్షణం ఇప్పుడు మీరేం చేయగలుగుతారో అది ఎంత కావాలో అంత చేసుకోండి. మీ దగ్గరున్న దాంట్లో మీరు చేసుకోండి. మీ చేతిలో లేని దానికి మీరు పోస్ట్పోన్ చేసి దాంట్లో ఉంటుందేమో నేను అనుకుంటున్నాను, ఒక 1 year తర్వాత ఇంకా నాది వర్క్ అయిపోతుంది, అప్పటి నుండి నేను ఇంకా ఫుల్ పురుషార్థం చేస్తాను, నా లక్ష్యం అయితే అష్టరత్నాల్లో రావడం, నా లక్ష్యం అయితే 108లో రావడం, కానీ నాకు ఇప్పుడు టైం లేదు, ఒక 6 నెలలు ఈ టైం ఇదంతా అయిపోయాక అప్పటి నుండి చూడండి నేను బాగా పురుషార్థం చేస్తానంటే లేదు. ఆ టైం మీ చేతిలో ఉంటుందో ఉండదో తెలియదు. కావున సమయం ఉన్నప్పుడు, మీ సమయం లోపలే మీరు ఎంత కావాలో అంత మీ భాగ్యాన్ని తయారు చేసుకోండి. ఎవరెంత పొడుగ్గా తమ భాగ్య రేఖలను గీసుకోవాలనుకున్నా మీరు స్వయమే గీసుకోవచ్చు. బాబా కలము మీ చేతిలోనే పెట్టారు. మరి గీత గీసుకోవడం వస్తుందా భాగ్యరేఖను? బాబా అన్నారు, గీశారా అసలు ఇప్పటి వరకు కొంచెమైనా భాగ్యరేఖను? లేకపోతే ఇంకా గీసుకుందాము, భాగ్యాన్ని తయారు చేసుకుందాము, భాగ్యరేఖలు నా చేతిలోనే ఉంది కదా కలము, ఒక్క సెకండ్లో నేను చేసుకోగలుగుతాను, ఎంత పని అది, అలా అనుకుంటున్నారా? లేకపోతే గీయటం రావట్లేదా?
అందరికీ వస్తుందా? చెప్పండి. హాజీ అంటున్నారు. మంచిది. చూడండి, ఇప్పుడు మీ అదృష్టం యొక్క రేఖ మొత్తం కల్పంలో మీరు చాలా శ్రేష్టంగా తయారు చేసుకుంటున్నారు. 21 జన్మలైతే సదా సంపన్నంగా మరియు సదా సుఖీగా ఉండేటువంటి రేఖ నడుస్తుంది. అంటే ఫస్ట్ 2 యుగాలు. మరి ద్వాపర కలియుగాల్లో కూడా మీరు పూజ్యులుగా అయ్యేటువంటి రేఖను శ్రేష్టంగా చేసుకుంటున్నారు. మరి ఈ సమయం యొక్క భాగ్య రేఖలు మొత్తం కల్పంలో సదా నడుస్తాయి. ఎందుకంటే అవినాశి తండ్రి యొక్క అవినాశి రేఖ ఇది. మరి సదా మీ శ్రేష్ట భాగ్య రేఖలను స్మృతిలో పెట్టుకుంటున్నారా? స్మృతిలో ఉంటుందా? ఉంటుంది, కానీ అప్పుడప్పుడే ఇమర్జ్ అవుతుంది, అప్పుడప్పుడు మర్జ్ అయిపోతుంది అంటారా? ఇందులో పిల్లలు తక్కువగా చేతులు ఎత్తుతున్నారు. చూడండి, సదా ఇమర్జ్ అయి ఉండాలి. భాగ్యం యొక్క స్మృతి ఇమర్జ్ అయి ఉండాలి. ఇమర్జ్ అయి ఉన్నది అని చెప్పుకోవడానికి గుర్తేమిటి అంటే పాత స్మృతులు, పాత సంస్కారాల రేఖలు కనిపించకుండా ఉండాలి. పాత స్మృతులు, పాత సంస్కారాల రేఖలు కనిపించకుండా ఉంటే అప్పుడు మీ భాగ్యం ఎప్పుడు ఇమర్జ్ అయి ఉంది అని అంటారు. అవి మర్జ్ అయిపోయి ఉండాలి పాతవన్నీ. అప్పుడే కొత్త దాని యొక్క స్మృతిలో ఉన్నాము, కొత్త దాని యొక్క స్మృతి ఇమర్జ్ అయి ఉంది అని చెప్తారు. और मर्ज रहते रहते समाप्त हो जाए. ఎందుకలా అది మర్జ్ అయి ఉండాలి అంటున్నారు పాత సంస్కారాలు? ఎందుకంటే దాన్ని మర్జ్ చేస్తూ 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 ఉంటే అది ఫినిష్ అయిపోతుంది, కంప్లీట్గా ఎరేజ్ అయిపోతుంది, కంప్లీట్గా లేకుండా వెళ్ళిపోతుంది. जहाँ श्रेष्ठ भाग्य की रेखाएं इमर्ज है वहाँ पुरानी रेखाएं इमर्ज होना असंभव है. ఎక్కడైతే శ్రేష్ట భాగ్య రేఖలు ఇమర్జ్ అయి ఉంటాయో అక్కడ పాత స్మృతులు, పాత సంస్కారాలు కూడా ఇమర్జ్ అయి ఉండడం అసంభవం. ఏదైనా ఒకటే ఉంటుంది, వెలుగైనా చీకటైనా. 2 సాధ్యం కాదు కదా. చీకటి ఉన్న చోట చిన్న దీపం వెలిగించిన వెలుగు వస్తుంది. అది ఎంత డిమ్ వెలుతురు అనేది తర్వాత విషయం, కానీ వెలుగు వస్తుంది. అలాగే బాబా అన్నారు, మీరు మీ శ్రేష్ట భాగ్య రేఖలను ఇమర్జ్ చేసుకుంటే పాత సంస్కారాల రేఖలు మర్జ్ అవ్వాల్సిందే. అవి కూడా ఇమర్జ్ అయి ఉన్నాయి, ఇది కూడా ఉన్నాయంటే అది అసంభవం అంటున్నారు బాబా. బాప్ దాదా వర్తమాన సమయంలో పిల్లలందరి యొక్క వర్తమాన సంగమయుగ ప్రాప్తుల ప్రాలబ్ధ రూపాన్ని చూడాలనుకుంటున్నారు. ప్రాప్తుల ప్రాలబ్ధ రూపాన్ని చూడాలనుకుంటున్నారు. అంటే ఈ జన్మలో కూడా మనం ఆ ప్రాప్తుల యొక్క ప్రాలబ్ధాన్ని అనుభవం చెయ్యటం చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు మనం ఇది పురుషార్థం, సత్యుగం నుండి ప్రాలబ్ధం అని డివైడ్ చేసుకున్నాం. కానీ బాబా ఏమంటున్నారంటే సత్యుగం మొదలయ్యాక ప్రాలబ్ధం కాదు, ఇప్పుడే ప్రాలబ్ధం కూడా మీరు అనుభవం చెయ్యాలనేది నేను మీలో చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే సత్యత్రేతాయుగాల జన్మలు ఎన్ని? 20 కదా. మరి బాబా ఇచ్చే భాగ్యం 21 జన్మలు. అంటే ఫస్ట్ జన్మ ఇదే. మరి ఇప్పుడు కూడా ప్రాలబ్ధం అనుభవం చెయ్యాలి కదా. కానీ నేను ఇప్పుడు పురుషార్థం చేస్తాను, రేపు సత్యుగం వచ్చాక ప్రాలబ్ధం పొందుతాను అంటే అది వద్దు అంటున్నారు. అలా వద్దు, ఇప్పుడిప్పుడే చెయ్యండి, అనుభవం పొందండి అంటున్నారు బాబా. పురుషార్థం చాలా కాలంగా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు పురుషార్థం స్వతహాగా నడవాలి. ఎఫర్ట్ అనిపించవద్దు. పురుషార్థం చేస్తున్నాను, ఇంకా చేస్తున్నాను, ఈ సంస్కారం పైన నేను వర్క్ చేస్తున్నాను, అలా ఎంతకాలం అని చేస్తారు. ఇప్పుడు ఎలా ఉండాలంటే పురుషార్థం బాగా చేసి పురుషార్థంలో స్కిల్డ్ అయిపోయి ఏదైనా విషయంలో మార్చుకోవడానికి 1 సెకండ్ కన్నా ఎక్కువ టైం పట్టకూడదు. ఆ 1 సెకండ్ చేసేది కూడా పురుషార్థం అని అంటారు, కానీ దానికి టైం ఎక్కువ పట్టట్లేదు. అది ఇప్పుడు మీ స్టేజ్ ఉండాలి. మీ పురుషార్థం యొక్క లెవెల్ ఇప్పుడు ఆ స్టేజ్లో ఉండాలి అంటున్నారు బాబా.
శ్రమతో కూడిన పురుషార్థం ఉండకూడదు. ఏదైనా బాబా చెప్పి మనం వెంటనే చెక్ చేసుకోగానే ఓ ఇంకా ఇది ఉందా నాలో, ఓకే అని మనం ఒక సెకండ్లో కానీ ఒక కొంచెం చిన్నపాటి కృషితో కానీ అది సమాప్తం అయిపోవాలి. అంతేగాని దానికి కూడా ఇప్పటికీ కూడా ఇంత సీనియర్ అయిపోయి ఇన్ని సంవత్సరాలు అయిపోయాక కూడా మళ్ళీ చాలా రోజులు తీసుకుంటున్నాం, చాలా సమయం గడిపేస్తున్నాం అంటే ఇంకా బాబా అంటారు ప్రాలబ్ధం ఎప్పుడు అనుభవం చేస్తారు. పురుషార్థంలోనే యుద్ధంలోనే ఇంత సమయము గడుస్తూ ఉంటే. సంగమ యుగం యొక్క ప్రాప్తుల ప్రాలబ్ధము అనుభవము ఇప్పటి వరకు చేసుకోవట్లేదు పిల్లలు. మరి ఇప్పటి వరకు ఇంకా పురుషార్థమే చేస్తే మరొక జన్మ మైనస్ చేయాలి. మరి ప్రాలబ్ధంలో 20 జన్మల ప్రాలబ్ధమే తయారు చేసుకుంటున్నట్టు. మరి అందుకని బాబా అన్నారు మరి పురుషార్థం శ్రమతోనే చేస్తూ ఉంటే మరి దీని యొక్క ప్రాలబ్ధం ఎప్పుడు అనుభవం చేస్తారు? భవిష్యత్తు ప్రాలబ్ధం వేరే విషయం. అదైతే మీ పురుషార్థం యొక్క ప్రాలబ్ధానికి ఉండే నీడ వంటిది. నీడ మీ వెంటనే వస్తుంది, అది మీ వెంటనే మీ వెనకే వస్తుంది. కానీ విశేషమైన విషయము ఈ సమయం యొక్క ప్రాలబ్ధం ప్రాప్తించుకోవడం. ఇప్పుడు సంగం యుగంలో ప్రాలబ్ధాన్ని అనుభవం చేయడం ఇది స్పెషల్ విషయం. ऐसे नहीं कोई पूछता है कैसे है, क्या हाल चाल है, तो अभी तक यही नहीं कहते रहो कि पुरुषार्थ चल रहा है. ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకోండి ఎలా ఉన్నారు, బాగున్నారా, ఏం నడుస్తుంది అంటే పురుషార్థం చేస్తున్నాను. ఇప్పటి వరకు మీ ఆన్సర్ అదే ఉండకూడదు అంటున్నారు. ఇంకా నేను పురుషార్థం చేస్తున్నాను అనే మాట నేను వినాలనుకోవట్లేదు అంటున్నారు బాబా. పురుషార్థం ఉంది కానీ పురుషార్థం యొక్క ప్రాలబ్ధాన్ని అనుభవం చేస్తున్నాను అనాలి. ఒకవైపు పురుషార్థం ఉండి ఉంటుంది అంతిమ క్షణం వరకు, కానీ ప్రాలబ్ధం యొక్క అనుభవం నేను చేస్తున్నాను ఈ ఆన్సర్ రావాలి. ఆ ప్రాలబ్ధం ఏమిటి అంటే సర్వశక్తి సంపన్నంగా అవ్వటం, సర్వ జ్ఞాన సంపన్నంగా అవ్వటం, సర్వ విఘ్న వినాశక మూర్తులుగా అవ్వటం. ఈ ప్రాలబ్ధము భవిష్యత్తులో అయితే స్వతహాగా ప్రాప్తిస్తుంది, కానీ ఇప్పుడు మాత్రం మీరు సంగం యుగంలో అనుభవం చేయాలి. ఇప్పటి పురుషార్థం యొక్క ప్రాలబ్ధం భవిష్యత్తులో మీరు పొందడం అది ఫిక్స్ అయ్యి ఉంది. కానీ ఇప్పుడు సంగం యుగంలో అనుభవం చేసుకోవాల్సిన ప్రాలబ్ధము ఇప్పుడు మనం చేసుకోవాలి ప్రత్యేకంగా. కానీ చివరి వరకు నేను పురుషార్థమే చేస్తాను, ఈ ప్రాలబ్ధం అనుభవం ఇప్పుడు చేసుకోను, తర్వాతే చేసుకుంటాను అంటే ఒక జన్మ మైనస్, అంటే ఒక జన్మ ప్రాలబ్ధము తగ్గిపోతుంది. మరి భవిష్యత్తులో అయితే పురుషార్థం చేసేదే లేదు, అక్కడ పురుషార్థం సమాప్తం. అలాగే ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి ఈ సమయంలో ప్రాలబ్ధ స్వరూపాన్ని విశేషంగా అనుభవం చేయండి. ప్రాలబ్ధం అనగానే పురుషార్థంతోనే ప్రాలబ్ధం అనేది అర్థమవుతుంది. పురుషార్థం చేశారు, ఆ పురుషార్థం అనుసారంగానే ప్రాలబ్ధం యొక్క అనుభవం చేసుకుంటారు. కానీ బాప్దాద పిల్లల నుండి ఏం కోరుతున్నారు? బాబా అడుగుతారు కదా, బాప్దాద మా నుండి ఏం కోరుతున్నారు, బాబా మీకు మేము ఎలా ఉండాలని అనిపిస్తుంది. దాదీలు కూడా అడుగుతారు బాబా క్యా చాతే హో అని. మరి బాప్దాద ఇదే చెప్తున్నారు, తన మనోభిలాషను బాబా వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు కొద్ది సమయం కొరకు పురుషార్థం యొక్క ప్రాలబ్ధ స్వరూపులుగా తయారవ్వగలుగుతారా? లేక పురుషార్థం యొక్క శ్రమనే నచ్చుతుందా? ప్రాలబ్ధం అనుభవం చెయ్యాలి కదా. ఇప్పుడు నేను పురుషార్థం చేస్తున్నాను, పురుషార్థం జరుగుతుంది, చేసే చూపిస్తాను, ఈ శబ్దం సమాప్తమైపోవాలి. చేసి చూపించడం కాదు, చూపించండి అంటున్నారు. చేసి చూపిస్తాను అని అనడం కాదు, అనడంలో కూడా సమయం వృధా వద్దు, చూపించండి నాకు అంటున్నారు. ప్రాక్టికల్గా స్వరూపంలో చూపించాలి. మరి ఎప్పుడు చూపిస్తారు? ఇంకెప్పుడు చూపిస్తారు? వినాశనం సమయంలో చూపిస్తారా? మరి ఇప్పుడు దీని చాలా సహజమైన విధిని బాబా తెలియజేస్తున్నారు.
మాస్టర్ దాతగా కండి. బాబా నుండి తీసుకున్నారు, తీసుకుంటూనే ఉండండి. కానీ ఆత్మలకు తీసుకునే అంటే ఆత్మలో మన ఆత్మలో ఎప్పుడు తీసుకోవాలనే భావనే పెట్టుకోవద్దు. ఇప్పటి వరకు నేను బాబా నుండి ఎంత తీసుకున్నానో నేను ఇతరులకు ఇప్పుడు ఇవ్వాలి, దాతగా నేను ఇవ్వాలి అనే భావన ఉండాలి. వాళ్ళు మారితే నేను మారుతాను, ఇది తీసుకునే భావన. అంటే వాళ్ళు మారితే నేను మారుతాను అని పెట్టుకోవడము అంటే వాళ్ళ నుండి మనం తీసుకుంటున్నటువంటి భావనను, తీసుకునే భావనను పెట్టుకున్నట్లు. అందుకని బాబా ఈ తీసుకునే భావన పెట్టుకోకండి అంటున్నారు. వాళ్ళు ఇలా ఉంటే నేను అలా ఉంటాను, వాళ్ళ ముందు నాకు రెస్పెక్ట్ ఇస్తే నేను ఇస్తాను. అంటే ఏంటిది? ఇంకా మనము తీసుకోవాలనే భావన పెట్టుకున్నట్లే కదా, అది వదిలేసేయండి అంటున్నారు. మన ఎండ్ నుండి ఏది తీసుకోవాలనే భావన ఉండకూడదు. ఇవ్వడం 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 ఇవ్వడమే. సూర్యునిలాగా. సూర్యుడు ఏమైనా తీసుకుంటాడా మన నుండి? ఇస్తూనే ఉంటాడు, ఇస్తూనే ఉంటాడు, ఏం తీసుకునేది లేదు. సూర్యుని కోసం ఎవ్వరు ఏం చేసేదే లేదు. దేన్ని సూర్యున్ని ఏం మార్చేది లేదు, ఏం చేసేది లేదు. ఇస్తూనే ఉన్నాడు, ఇస్తూనే ఉన్నాడు. అలా మనం కూడా ఇస్తూ ఉండాలి అంటున్నారు బాబా. हो जाए तो नहीं, लेकिन होना ही है और मुझे करना है. అలా జరిగితే అని అనకండి, తే అని అనకండి. అంటే కండిషన్స్ పెట్టకండి, ఇలా ఉంటే లేకపోతే అలా జరిగితే అని కాదు. మీరు అలా ఉండి చూపించండి, మీరు అలా చేసి చూపించండి. అంటే మీరు వాళ్ళు ఇలా చేస్తే నేను ఇలా ఉంటాను, వాళ్ళు ఇలా అవుతే అప్పుడు నేను ఇస్తాను, ఇలా మాట్లాడకండి అంటున్నారు. ముజే వైబ్రేషన్ దేనా హే, నేను వైబ్రేషన్స్ని ఇవ్వాలి, నేను దయార్థ హృదయంగా అవ్వాలి, నేను గుణాల సహయోగమునివ్వాలి, నేను శక్తుల సహయోగమునివ్వాలి, నేను మాస్టర్ దాతగా కావాలి. ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఇచ్చారా ఇవ్వలేదా, నేను వాళ్ళని చాలా ప్రేమగా పలకరించాను, అయినా వాళ్ళు ఇలా బిహేవ్ చేశారు, అందుకే ఇంకా వాళ్ళతో నేను మాట్లాడట్లేదు, వాళ్ళతో నేను ఇంకా దూరమే ఉంటున్నానంటే ఇంకా వాళ్ళకి మనం ఏమి ఇవ్వట్లేదనే కదా అర్థం. కానీ బాబా అన్నారు ఇవ్వండి, మీరు దాత, మీరు అయినా ప్రేమని ఇస్తూనే ఉండండి, అయినా మధురతను పంచుతూనే ఉండండి. మీ నేచర్ని, మీ స్వభావాన్ని, మీ మంచితనాన్ని ఎవరో ఏదో రెస్పాన్స్ ఇవ్వలేదని, ఏదో రకంగా బిహేవ్ చేశారని దాని కారణంగా వదిలిపెట్టుకోవద్దు. అది బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు తీసుకోవాలి అనే భావన పెట్టుకోకండి, ఇస్తూ ఉండండి. తీసుకోవాలనుకుంటే నా దగ్గర తీసుకోండి, నేను ఇవ్వడానికి రెడీ, మీకు ఎంత కావాలో అంత ఇస్తాను. రెస్పెక్ట్ కావాలా? చూడండి బాబా యాద్ ప్యార్లోనే చూడండి బాబా ఎంత రెస్పెక్ట్తో, ఎన్ని టైటిల్స్తో మనల్ని ఎలా సంబోధిస్తూ ఉంటారు. తీసుకోవాలనుకుంటే తండ్రి నుండి తీసుకోండి, ఇతర ఆత్మల నుండి కూడా మీకు ఏది తీసుకోవాలనే ఆలోచన రాకూడదు. వాళ్ళ దగ్గర కూడా బాబా ఇచ్చినవే ఉన్నాయి, బాబా నుండే వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు కూడా. మీరు వాళ్ళ నుండి ఎక్స్పెక్ట్ చేయకండి, డైరెక్ట్ సోర్స్ నుండి తీసుకోండి. డైరెక్ట్ సోర్స్ బాబా. మరి దాతగాయి విశాల హృదయులుగా కండి, ఇస్తూ ఉండండి. ఇవ్వడం వచ్చా లేక కేవలం తీసుకోవడమే వస్తుందా? ఇప్పుడు ఏదైతే జమ చేసుకున్నారో దాన్ని ఇవ్వండి. పరస్పరంలో బ్రాహ్మణ ఆత్మల్లో కూడా మీరు మాస్టర్ దాతగా కండి. వాళ్ళు ఇస్తే నేను ఇస్తాను అలా అనుకోకండి. వాళ్ళు నాతో పలకరించలేదు కదా, నాకు స్మైల్ ఇవ్వలేదు కదా, ఓం శాంతి అని నాకు చెప్పలేదు కదా, అందుకే నేను కూడా చెప్పలేదు. ముందు వాళ్ళు చెప్పాలి కదా. వద్దు, మీరే చెప్పండి, మీరే మాట్లాడండి. మీరు దాత. ఎదుటి వాళ్ళ దాతగా ఉండాలి అనేది లేదు,
మనం దాతగా కావాలి, మనం మాస్టర్ దాత ఇవ్వాలి. హే తో దేతే క్యూ నహీ హో. బాబా అన్నారు మీ దగ్గర ఉంది అంటే మీరు ఎందుకు ఇవ్వట్లేదు? ఇతరులు ఇస్తేనే నేను ఇస్తానని ఎందుకు అనుకుంటున్నారు? నేను ఇవ్వాలి అనుకోండి. ఖజానా ఉందా మీ దగ్గర? ఉందా ఖజానా? నిండుగా ఉందా? స్టాక్ ఉందా? గుణాలతో నిండుగా ఉన్నారా? శక్తులతో నిండుగా ఉన్నారా? మరి ఇంకే ఇవ్వండి. అన్నీ ఉన్నాయి కదా, అన్నిటితో భర్పూర్గా నిండుగా ఉన్నారు కదా, ఇంకెందుకు ఇవ్వరు మరి? ఆప్కే లియే చిపాకర్ రఖా హై క్యా? మీకోసం మీరు దాచుకొని పెట్టుకున్నారా? ఇవి నావే, నేను ఎవరికి ఇవ్వను అని పెట్టుకున్నారా? ఖజానాలతో నిండుగా ఉన్నప్పుడు ఇస్తూ వెళ్ళండి. ఎందుకంటే ఈ ఖజానాల బ్యూటీ ఏంటి అంటే ఇవి ఇస్తూ ఉంటే పెరుగుతూ ఉంటాయి. ఒకటి ఇస్తే 10 వస్తాయి మనకి. మరి ఇవ్వాలా వద్దా? ఒకటి ఇస్తే 10, 100 ఇంకా పెరుగుతాయి. కాబట్టి బాబా అన్నారు మీ దగ్గర నిజంగా ఉన్నాయి అంటే ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వట్లేదు? ये क्यों करता, ये क्यों कहता, ये सोच नहीं करो. వీళ్ళు ఎందుకు ఇలా అన్నారు, ఎందుకు ఇలా చేశారు, ఇవి ఆలోచించకండి. దయార్థ హృదయులుగా మీ గుణాలను, శక్తులను సహయోగం రూపంలో ఇవ్వండి. అప్పుడే మాస్టర్ దాత అంటారు, మహాసహయోగి అంటారు. నార్మల్ సహయోగి కూడా కాదు, మహాసహయోగిగా కండి, మహాదాతగా కండి. మరి అర్థమైందా బాబా ఏం కోరుతున్నారు? బాప్దాదా ఇప్పటి వరకు పిల్లల యొక్క పురుషార్థపు శ్రమను చూడలేకపోతున్నారు. డైమండ్ జూబ్లీ సమాప్తం అవుతుంది. మరి డైమండ్గా ఇప్పటి వరకు మచ్చలేని మాణిక్యంగా ఏ పురుషార్థంలోనే పిల్లలు నిమగ్నమై ఉన్నారు తప్ప తయారవ్వలేదు. ఇంకా చేస్తూనే ఉన్నాను అంటున్నారు. డైమండ్ జూబ్లీ అనగా, ఎందుకంటే ఇది నవంబర్ మాసంలో బాబా వినిపించారు. డైమండ్ జూబ్లీ ఇయర్ అంతా గడిచిపోయింది, చివరికి వచ్చేసింది. డైమండ్ జూబ్లీ అనగా ప్రతి ఆత్మ డైమండ్గా మెరుస్తూ కనిపించాలి. మీరు ఆలోచిస్తూ ఉంటారు, డైమండ్ జూబ్లీ మాదైతే కాదు కదా, అదైతే దాదీల డైమండ్ జూబ్లీ కదా, 60 ఏళ్ళు నిండింది దాదీలకు కదా అని. కానీ నిజం చెప్పండి, మీదా అందరిదా? దాదీలదా అందరిదా? అందరిది కదా, మీది కాదా మరి డైమండ్ జూబ్లీ? యజ్ఞ స్థాపన కార్యం యొక్క డైమండ్ జూబ్లీ ఇది. కేవలం దాదీలది కాదు, స్థాపన కార్యం యొక్క డైమండ్ జూబ్లీ. అలాగే మన సబ్జోన్ది కూడా ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ జరుపుతున్నాం. వరంగల్ సబ్జోన్ యొక్క గోల్డెన్ జూబ్లీ ఇది. 50 ఏళ్ళ నుండి జ్ఞానంలో ఉన్న వాళ్ళదే కదా గోల్డెన్ జూబ్లీ. మనకేంటి, వాళ్ళది కదా జరుపుకునేది, స్టేజ్ మీద వాళ్ళే కదా ఉండేది అలా అనుకుంటారా? అందరిది ఈ గోల్డెన్ జూబ్లీ కూడా. అలా బాబా అందరికీ పిల్లల్లో ఇదంతా మీది, ఇది ఒక్కరిది ఇద్దరిది కొందరిది కాదు, ఇది అందరిది అనే ఫీలింగ్ని కలిగిస్తున్నారు. ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్, ప్రతి ఒక్కరి యొక్క ప్రెజెన్స్, ప్రతి ఒక్కరి యొక్క అవసరం అందులో ఉంది. ఏ ఒక్కరు కూడా ఇందులో నేను లేకపోయినా పర్వాలేదని అనుకోవడానికి లేదు. तो आप सभी चाहे 2 साल के हो, चाहे 12 साल के हो, चाहे 50 के हो, लेकिन स्थापना के कार्य के निमित्त तो हो ना, या नहीं? మరి మీరు అందరూ కూడా, కొందరు 12 మాసాలే కావచ్చు బాబా జ్ఞానంలోకి వచ్చి, కొందరు 4 ఏళ్ళు కావచ్చు, కొందరికి 12 ఏళ్ళు కావచ్చు, కొందరికి 50 ఏళ్ళు కావచ్చు. కానీ స్థాపన కార్యానికి నిమిత్తంగా మీరందరూ ఉన్నారు కదా. స్థాపన కార్యంలో మనదేమీ లేదా? మన పాత్ర లేదా? ఉంది కదా. ఉంది కాబట్టి ఈ సెలబ్రేషన్ ఎవరిది మరి? అందరిది కదా. మీరు కూడా నిమిత్తమై ఉన్నారు కదా. బ్రాహ్మణులు అంటేనే బ్రహ్మ బాబా తోడుగా స్థాపన కార్యంలో నిమిత్తంగా ఉన్న ఆత్మలు. బీకేస్ అంటే ఎవరు? బ్రహ్మ బాబా తోడుగా స్థాపన కార్యానికి నిమిత్తంగా అయిన వారు ప్రతి ఒక్కరు.
प्रति ఒక్క బీకే वही ब्रह्मा कुमार या ब्रह्मा कुमारी कहला सकते हैं. అలాంటి వారే బ్రహ్మ కుమార్ బ్రహ్మ కుమారిగా పిలువబడతారు. మరి బ్రహ్మ కుమార్ కుమారిగా అందరూ ఉన్నారా, లేకపోతే పురుషార్థ కుమార్ పురుషార్థ కుమారిగా ఉన్నారా? కొత్త పేరు పెట్టారు బాబా. బ్రహ్మ కుమార్ బ్రహ్మ కుమారి, శివకుమార్ శివకుమారి అని అంటారు. కానీ ఇప్పుడు బాబా అన్నారు పురుషార్థ కుమార్ కుమారిగా ఉన్నారా? బ్రహ్మ కుమార్ బ్రహ్మ కుమారీలు అనగా జన్మ తీసుకున్నారు మరియు బ్రహ్మ బాబా తోడుగా స్థాపన కార్యానికి నిమిత్తంగా అయ్యారు. జన్మించగానే బీకే అని మీకు టైటిల్ రాగానే స్థాపన కార్యానికి మీరు కూడా నిమిత్తంగా ఉన్నారు. మరి అందుకే నేను కొత్తవాడిని, నేను ఇప్పుడే జ్ఞానంలో వచ్చాను, నేను ఈ మధ్య వస్తున్నాను, ఇది నాకు కాదులే పాత వాళ్ళకి అలా అనుకోకండి అంటున్నారు. మేము ఇంకా చిన్నవాళ్ళము అని అనకండి. సమయానుసారంగా ఎప్పుడైతే సమయం సమాప్తికి సమీపంగా ఉంటుందో అప్పుడు చిన్నవారైనా ఎవరైనా సరే, కొత్తవారైనా చిన్నవాళ్ళైనా అందరూ తీవ్ర పురుషార్థం చెయ్యాల్సిందే. ఒకవేళ మీరు బ్రాహ్మణులైతే, ఒకవేళ మీరు బీకే అవుతే మీరు పురుషార్థం చేయాల్సిందే, తీవ్ర పురుషార్థం. ఒకవేళ మీరు నేను బ్రాహ్మణ్ కాదు నేను క్షత్రియ అంటే ఓకే, నేను క్షత్రియ అని ఒప్పుకోండి, అప్పుడు బాబా సెలవు ఇచ్చేస్తారు. కానీ నేను బీకే నేను బ్రాహ్మణ్ అంటే మాత్రం తీవ్ర పురుషార్థం చేయాలి. బ్రాహ్మణులైతే బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. బ్రాహ్మణులైతేనే బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు, క్షత్రియుల నుండి దేవతలుగా కారు. మరి బ్రాహ్మణ ఆత్మలు స్థాపనకు నిమిత్తంగా అవ్వాల్సిందే, ఉన్నదే నిమిత్తులు. అందుకే ఇప్పుడు మాస్టర్ దాతగా కండి, దానం చెయ్యకండి కానీ సహయోగం ఇవ్వండి. బ్రాహ్మణులు బ్రాహ్మణులకు తోటి బ్రాహ్మణులకు దానం ఇవ్వలేరు, సహయోగం ఇవ్వడం అంటారు. అక్కడ దానం అనే శబ్దము అప్రోప్రియేట్ కాదు, ఎందుకంటే వాళ్ళు కూడా బీకే. బ్రాహ్మణులు బ్రాహ్మణులకు సహయోగం ఇవ్వాలి. మరేం చెప్పారు బాబా ఇప్పుడు? మహాదాత మరియు మహాసహయోగిగా కండి. ఇప్పుడు 1 సంవత్సరం వాడిని నేను, జ్ఞానంలో ఈ మధ్య వచ్చాను, 3 నెలలే అయింది, ఇలాంటి మాటలు వద్దు. సమయానుసారంగా ఇప్పుడు బాల్యపు మాటలు బాల్యపు విషయాలని సమాప్తం చేయండి. ఎందుకంటే పిల్లలందరూ మీరందరూ కూడా వానప్రస్థంలోనే ఉన్నారు, వానప్రస్థానికి సమీపంగా ఉన్నారు కదా. సమయం యొక్క గతి అనుసారంగా, డ్రామా నియమాల అనుసారంగా ఇప్పుడు వానప్రస్థ స్థితి సమీపంగా ఉంది. బాప్దాదాకు తెలుసు, పిల్లలందరికీ బాబా అంటే ప్రాణానికి ప్రాణం. బాబా అంటే మనకి ప్రాణానికి ప్రాణంగా మనం బాబాని జ్ఞాపకం చేస్తాం. చాలా స్నేహం, గాఢమైన స్నేహం బాబాతో ఉంది కదా. గాఢమైన స్నేహం ఉంది కదా, లేక పై స్నేహమే ఉందా? హృదయపూర్వకమైన స్నేహం ఉంది కాబట్టే మీరు పరిగెత్తుకుంటూ బాబాను కలుసుకునేందుకు వచ్చారు. చూడండి, బేహద్ హాల్లో బేహద్ బాబా యొక్క పిల్లలు బేహద్ రూపంలో విరాజమానమై ఉన్నారు. ఈ హాల్ నచ్చుతుందా? లేక చాలా దూరంగా కూర్చున్నాం మేము, ఈ హాల్లో వెనక కూర్చున్నాం, మాకు ఏం కనబడుతున్నారు బాబా, చిన్నగా ఉంది అలా అనుకుంటున్నారా? చూడండి, కూర్చోవడంలో మీరు దూరంగా ఉన్నా కానీ బాప్ దాదా తన హృదయం యొక్క పెద్ద స్క్రీన్లో దూరంగా ఉన్న పిల్లల్ని కూడా జూమ్ చేసి మరీ దగ్గరగా చూసుకుంటున్నారు. బాబా అన్న, నా దగ్గరున్న పెద్ద స్క్రీన్లో మీరు చాలా బాగా కనబడుతున్నారు. మధుబన్లో కూడా డైమండ్ హాల్లో బాప్ దాదా మిలనానికి చూపిస్తారు కదా, వెనక కూర్చున్న లైన్ వాళ్ళని కూడా కెమెరా ముందు ఉంటుంది, కానీ దాని లెన్స్ ఎంత పవర్ఫుల్ అంటే వెనకాల కూర్చున్న వాళ్ళని కూడా చాలా బాగా స్క్రీన్ పైన చూపిస్తూ ఉంటారు.
బాబా అయితే దూరంగా చూడట్లేదు. బాప్దాద యొక్క హృదయం అనే స్క్రీన్ చాలా పెద్దది. ఇప్పటి వరకు సైన్స్ సాధనాలు జరిగింది, సైంటిస్టులు కూడా కనిపెట్టలేదు అంత పెద్ద స్క్రీన్ ఉంది నా హృదయం అంటున్నారు. సైన్స్లో కూడా కనిపెట్టలేకపోయారు అంత పెద్ద స్క్రీన్. ఒక పెద్ద సినిమా థియేటర్ స్క్రీన్ కన్నా కూడా, ఐమాక్స్ థియేటర్ స్క్రీన్ కన్నా కూడా చాలా రెట్లు పెద్దది. అంత పెద్ద స్క్రీన్ అయితే మనుషుల ఊహల్లో కూడా రాదు. ఆకాశం ఎంత ఉందో బాబా దగ్గర స్క్రీన్ కూడా అలా ఉంటుంది పెద్దగా. అందుకే మీరు దూరంగా కూర్చోలేదు, బాప్దాద హృదయంలో సమీపంగానే ఉన్నారు. ఇలాగే భావిస్తున్నారా? కుర్చీ పైన కూర్చున్నామా, పట్టా పైన కూర్చున్నామా ఇలా ఆలోచించకండి. బాబా హృదయంలో కూర్చున్నాం అనుకోండి. దృశ్యమైతే చాలా సుందరంగా అనిపిస్తుంది. పూర్తిగా చివరి వరకు నిండిపోయి ఉంది హాల్. ఒక్క కుర్చీ కూడా ఖాళీగా లేదు. బాప్దాదా చూస్తూ ఉన్నారు, చివరి వరకు కూర్చున్నారు. అయితే వెనకాల కొంచెం ఖాళీగా ఉంది అంటున్నారు. చూడండి, మీరందరూ బాప్దాదా ఇచ్చినటువంటి మీ అందరికీ బాప్దాదా ఒక కార్యముని ఇచ్చారు. మీరు మర్చిపోయి ఉంటారు, కానీ బాప్దాదాకు మాత్రం బాగా గుర్తుంది. బాబా ఒక పనిని అప్పగించారు. ఏంటది? ఎవరికి గుర్తుంది? ఏం పని అప్పగించారు బాబా? లాస్ట్ మురళిలో ఏం చెప్పారు? 6 నెలలకు వచ్చేసరికి, 6 నెలల తర్వాత మురళి ఇది. అంతకుముందుది ఏప్రిల్ మురళి, ఇప్పుడేమో తర్వాత నవంబర్ వచ్చింది. అంటే ఆ సీజన్ అక్కడికి ఎండ్ అయిపోయి ఇది నెక్స్ట్ సీజన్ స్టార్టింగ్ మురళి. బాప్దాదా అడుగుతున్నారు, లాస్ట్ టైం నేను కలిసినప్పుడు మీకు అందరికీ ఒక హోంవర్క్ ఇచ్చాను, చేశారా, గుర్తుందా అంటున్నారు. హోంవర్కే గుర్తు లేకపోతే ఇక చేశాను చేయలేదు అని జవాబు చెప్పడానికి కూడా ఉండదు. బాబా క్రోధం విషయము చెప్పారు కదా, పిల్లలందరూ జవాబు ఇచ్చారు, బాబా క్రోధముక్తులుగా అవ్వాలని మీరు చెప్పారు అని. బాబా ఏమంటున్నారంటే, ఆజ్ వహనహి పూచింగ్, ఈరోజు నేను అది అడగను అంటున్నారు. క్రోధం గురించి అడగను. మొదటి ఛాన్స్ తీసుకున్నారు కదా, మరి ఈరోజు క్రోధముక్తులుగా అయ్యారా లేదా అనేది అడిగితే నిరుత్సాహం చెందుతారు మీరు. అందుకని ఈరోజు మిమ్మల్ని నిరాశపరచను అంటున్నారు. బాప్దాదాకు రిజల్ట్ అయితే తెలుసు, అడుగుతారు. మీ అందరి యొక్క రిజల్ట్ని కూడా నేను మీ స్థానాల నుండి, సెంటర్స్ నుండి తెప్పిస్తాను అంటున్నారు. ఈరోజు అది వదిలిపెడతాను. ఏదైతే బాబా కార్యం అప్పగించారో ఇంకొక విషయం చెప్తున్నారు, 9 లక్షల మందిని తయారు చేసి చూపించండి. గుర్తుందా? ప్రతి జోన్తో బాబా అన్నారు. మరి 9 లక్షలు తయారైపోయారా? బంగాల్ బీహార్ యొక్క సేవా టర్న్ నడుస్తుంది. బంగాల్ బీహార్లో 9 లక్షల మంది తయారయ్యారా? మరి అందరూ మౌనంగా ఉన్నారేంటి? మాట్లాడండి అంటున్నారు. సరే, ఒక జోన్ కాదు, అన్ని జోన్స్ కలిపి, దేశ విదేశాల వారు కూడా కలిపి 9 లక్షలు తయారయ్యారా? విదేశాల వాళ్ళు చెప్పండి, 9 లక్షలు ఉన్నారా? బాప్దాదా అయితే డేట్ ఫిక్స్ చేస్తున్నారు. మరి ఆ ఫిక్స్డ్ డేట్ పైనే బాప్దాదా వస్తున్నారు. బాబా మిలనానికి మనం ఏదైతే డేట్స్ ఫిక్స్ చేస్తామో, బాబా మీరు ఈ టైంలో రావాలి, ఇన్నిసార్లు రావాలి ఈ మిలనాలు అంటే, ఆ టైంకి బాబా ఖచ్చితంగా వచ్చేస్తున్నారు. ఎప్పుడైనా బాబా అన్నారా ఈరోజు నేను రాను అని? బాప్దాదా మిలనం అంటే మిలనం జరిగింది కదా. మరి బాబా అయితే అంత చక్కగా పిల్లల మాటకు రెస్పెక్ట్ ఇస్తూ బాబా వస్తున్నారు. మరి మీరందరూ మీ డేట్ని కూడా అలా ఫిక్స్ చేసుకుంటున్నారా? ఈ హాల్ ఎప్పటి వరకు తయారవుతుంది, ఫంక్షన్ ఎప్పటి వరకు తయారవుతుంది అనే డేట్లు అయితే చక్కగా ఫిక్స్ చేసుకొని టార్గెట్స్ని ఫుల్ఫిల్ చేసేసారు. కానీ ఇప్పుడు ఈ డేట్ ఫిక్స్ చేయండి, 9 లక్షల మందిని మీరు ఎప్పటి వరకు తయారు చేస్తారు అది ఫిక్స్ చేయండి. వినాశనం యొక్క ఎండ్లోనా లేకపోతే ముందుగానేనా?
ఏం జరుగుతుంది, ఏం ఆలోచిస్తున్నారు, ఏ డేట్, कोई डेट है, ఏదైనా డేట్ ఉందా, యా అభి ఫిక్స్ నహీ కియా హై, లేకపోతే ఇప్పుడే ఇంకా ఫిక్స్ చేయలేదు అంటారా, ఇది కూడా బాబానే చెయ్యాలి అని అంటారా, మీరే చెయ్యాలి. బాప్దాద అయితే శుభకార్యంలో ఆలస్యం ఎందుకు అని చెప్తారు. సరే, ఈ సీజన్ యొక్క ఎండ్లో అయిపోతుందా, ఈ సీజన్ అంటే మళ్ళీ 6 నెలల్లో 9 లక్షల మంది తయారైపోవాలి, అయిపోతుందా అని అడిగారు బాబా. అంత ధైర్యం ఉందా? కేవలం మీరు దాతగా అయి చూడండి. ఒకవేళ దాతగా అవుతే దాత భావనతో మీ రాయల్ ఫ్యామిలీ మరియు సమీపంగా వచ్చేటువంటి ప్రజలు త్వరగా తయారవుతారు. ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ. కేవలం మీరు దాతగా అవ్వడంలోనే ఆలస్యం ఉంది, మహాన్ సహయోగిగా అవ్వడంలోనే ఆలస్యం ఉంది. ఎక్కువగా ఖజానాలను స్వయం కోసం, ఇతరుల సేవ కోసం పెడుతూ ఉండండి. మీ సేవల యొక్క డ్యూటీస్ గురించి అధికంగా సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. ఇప్పుడు మహాన్ దాతగా అయి, బేహద్ దాతగా అయి వరల్డ్ యొక్క గ్లోబ్ పైన నిలబడండి. బేహద్ సేవలో వైబ్రేషన్స్ని వ్యాపింపచేయండి. విశ్వరాజాగా తయారవ్వాలి అంటే కేవలం మీ జోన్ యొక్క లేదా మీ డ్యూటీస్ యొక్క సర్కిల్స్కే మీరు రాజుగా కాకండి. నా డ్యూటీ ఇదే కాబట్టి నేను ఇదే చూసుకున్నాను అని అంతవరకే, దానికే మీరు రాజుగా కాకండి. విశ్వ కళ్యాణకారిగా కండి. ఇప్పుడు బేహద్దులోకి వెళ్ళండి. బేహద్దులోకి వెళ్ళడంతో హద్దు విషయాలు స్వతహాగా సమాప్తమవుతాయి. మనోబలం చాలా శ్రేష్టమవుతుంది. దాన్ని ఇంకా మీరు ఉపయోగించట్లేదు. వాచ, సంబంధ సంపర్కము అవన్నీ మీరు సేవలో బిజీగా ఉంచుకుంటున్నారు. వాణి, సంబంధ సంపర్కం, దాంతో సేవలో బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు మనోబలాన్ని పెంచుకోండి. బేహద్ సేవ ఏదైతే ఇప్పటి వరకు వాణి మరియు సంబంధ సంపర్కము సహయోగంతో చేస్తున్నారో దాంట్లో మనోబలాన్ని యాడ్ చేయండి. మనోబలంతో చేయండి. మరి మనోబలం యొక్క బేహద్ సేవ, ఒకవేళ మీరు బేహద్ వృత్తితో మనోబలం ద్వారా విశ్వం యొక్క గ్లోబ్ పైన ఉండి ఉన్నతమైన స్థితిలో ఉండి చెయ్యాలి. అలా చెయ్యడం బాబా చూడాలనుకుంటున్నారు. బాబా తోడుగా పరంధామం యొక్క స్థితిలో ఉంటూ ఈ సేవను కొద్ది సమయమైనా చెయ్యండి. అప్పుడు ఆప్కో ఉస్కి ప్రాలబ్ధ కై గుణా జ్యాదా మిలేగి, దాని ప్రాలబ్ధం మీకు ఎన్నో రెట్లు అధికంగా లభిస్తుంది. ఎప్పుడు పరంధామం యొక్క స్థితిలో ఉండి బాబా తోడుగా ఉండి దాతగా బేహద్ సేవ చేసినప్పుడు. ఈ రోజుల్లో సమయము మరియు సర్కమ్స్టాన్స్ అనుసారంగా అంతిమ సేవ ఇదే, మనసా సేవ, మనోబలం యొక్క సేవనే మిగిలి ఉంది. దీని అభ్యాసం ఇప్పటి నుండే చేయండి. వాచా ద్వారా లేక సంబంధ సంపర్కం ద్వారా సేవ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ మనసా సేవతో సేవ యొక్క అభ్యాసము, మనసా సేవ చేసే అభ్యాసము చాలా చాలా అవసరం. దీన్ని తోడుగా సాధన చేస్తూ ఉండండి. అర్థమైందా ఏం చేయాలో? మనసా సేవ యొక్క రంగుని ఇప్పుడు చూపించండి. స్థాపన ఆదిలో బాబా యొక్క మనసా సేవ ద్వారానే ఆత్మిక ఆకర్షణతో పిల్లలందరూ పరిగెత్తుకుంటూ సమర్పణమైపోయారు. బ్రహ్మ బాబా యొక్క ఆత్మిక ఆకర్షణ వైబ్రేషన్స్తో. మరి మనసా సేవ యొక్క ఫలస్వరూపం ఇప్పుడు కూడా చూపించండి. అప్పుడు బాబా చూపించారు, బ్రహ్మ బాబా. ఇప్పుడు పిల్లలు మీరు చూపించండి. ఆత్మలందరి యొక్క పునాది వెయ్యండి అంటున్నారు. ఎవరైతే బ్రహ్మ బాబా ఆత్మిక ఆకర్షణతో సమర్పణం అయిపోయారో వాళ్ళే ఇప్పుడు యజ్ఞం యొక్క పునాదిగా ఉన్నారు. దాదీల రూపంలో డ్రామానుసారంగా మనసు యొక్క ఆకర్షణ అంటే మనసా సేవ యొక్క ఆకర్షణ, మనసా వైబ్రేషన్స్ యొక్క ఆకర్షణ యొక్క ప్రూఫ్ మీరు చూస్తూ ఉన్నారు. ఎంత పక్కాగా ఉందో చూస్తున్నారు.
అంతిమంలో కూడా బాబా తోడుగా మీరు మనసుతో ఆకర్షిస్తూ ఆత్మిక ఆకర్షణతో ఆత్మలందరినీ సమీపంగా తీసుకురావాలి. సమయం అనుసారంగా ఇప్పుడు టైం తక్కువగా ఉంది కాబట్టి మీరు పురుషార్థంలో సమయాన్ని వృధా చెయ్యకుండా తక్కువ సమయంలో ఎక్కువ ప్రతిఫలం పొందేలాగా పురుషార్థం చెయ్యాలి. శ్రమ తక్కువ, బ్రాహ్మణ పరివారం యొక్క వృద్ధిని అధికంగా చేయాలి. శ్రమ తక్కువ పడాలి, కానీ బాబా అన్నారు బ్రాహ్మణ పరివారం యొక్క వృద్ధికి మీరే నిమిత్తంగా అయి ఉన్నారు. మరి బాప్దాదా అయితే ఇప్పుడు ఈ అంతిమంలో పిల్లలందరినీ ఇలా మనసా సేవ, మనసా ఆకర్షణ, ఆత్మిక ఆకర్షణతో ఏ ఆత్మలైతే వస్తారో వారు సమయం అనుసారంగా తక్కువ సమయంలోనే ఎక్కువగా శ్రమ చెయ్యకుండానే నెమ్మదిగా ముందుకు వెళ్తారు. అంటే ఇప్పుడిప్పుడు వచ్చేవాళ్ళు మనకులాగా అన్నన్ని గంటలు అన్నన్ని రోజులు పురుషార్థం చేసే టైం ఉందా? లేదు కదా వాళ్ళకి. మరి ఏం చేయాలి? మనం యోగ సహయోగం ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు తక్కువ పురుషార్థంతో తక్కువ సమయంలోనే ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోగలుగుతారు. అలా మనం బ్రాహ్మణ పరివారం యొక్క వృద్ధికి నిమిత్తంగా అవుతాం. వహీ పెహలే వాली రంగత్ అంత్ మే భీ దేఖేంగే. మొదట్లో ఏ రంగు ఏ హంగు చూశారో అదే చివర్లో కూడా ఇప్పుడు చూస్తారు. ఆదిలో బ్రహ్మ బాబాను ఎవ్వరూ సాధారణ రూపంలో చూడలేదు, శ్రీకృష్ణుడిగా చూసేవారు. నడుస్తూ తిరుగుతూ కూడా శ్రీకృష్ణుడిగా చూసేవారు. అలాగే చూశారు కదా, స్థాపనలో ఒక్క బాబా చేశారు. ఇప్పుడు అంతిమంలో ఇంతమంది పిల్లలు కలిసి చేయండి. సాక్షాత్తు మీరు దేవి దేవతలుగా కనిపించాలి అందరికీ. అప్పుడే అనుకుంటారు వీళ్ళు సామాన్యులు కాదు, ఈ బ్రహ్మ కుమారులు సామాన్యులు కాదు అని. ఆ పూజ్య స్థితి యొక్క ప్రభావమును అనుభవం చేస్తారు. బాబా సహితంగా ఇప్పుడు అందరూ ప్రత్యక్షత యొక్క తెరను తెరవాలి. అంటే బ్రహ్మ బాబా తోడుగా అందరము ప్రత్యక్షత యొక్క తెరను తెరవాలి. శివ బాబాను ప్రత్యక్షం చెయ్యాలి. ఒక్క బ్రహ్మ బాబా పైన దీన్ని వదిలిపెట్టడం బ్రహ్మ బాబానే చేస్తారనేది కాదు, అందరూ చెయ్యాలి అంటున్నారు. పిల్లల తోడుగానే తండ్రి కూడా అంటే బ్రహ్మ బాబా కూడా ఉన్నారు. మరి శివ బాబా మనందరితో ప్రత్యక్షం అవ్వాలి, మనందరి ద్వారా ప్రత్యక్షం అవ్వాలి. ఈ విధంగా స్థాపనలో బ్రహ్మ తోడుగా విశేషంగా బ్రాహ్మణుల యొక్క స్థాపన కూడా జరిగింది బ్రహ్మ బాబా ద్వారా. అలాగే సమాప్తి సమయంలో బాబాతో పాటుగా అనన్యమైన పిల్లలు కూడా దేవ రూపంలో వారి వారి దేవతా రూపంలో సాక్షాత్తు అందరూ అనుభవం చెయ్యాలి. దీనికోసం బాబా ఈరోజు వినిపిస్తున్నారు, ఇప్పుడు ప్రాలబ్ధం యొక్క స్వరూపంలో ఉండండి, చిన్న చిన్న విషయాలను పెద్దగా చెయ్యకండి, మీరే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళండి, మీరు పైకి వెళ్ళండి. అప్పుడు మీకు క్రాస్ చేయడం ఈజీ అవుతుంది. పైకి వెళ్తే చిన్న చిన్నవి అడ్డొచ్చాయి అని ఆగిపోకుండా దాటగలుగుతారు. విశేషంగా ప్రాలబ్ధ స్వరూపం యొక్క సాక్షాత్కారం స్వయము చేసుకోండి, ఇతరులకు చేయించండి. అర్థమైంది కదా? ఇప్పుడిప్పుడే మీ అనాది స్వరూపంలో ఒక్క సెకండ్లో మీరు స్థితులై ఉండగలుగుతారా? ఎందుకంటే అంతిమంలో ఒక్క సెకండ్ యొక్క విజిల్ మ్రోగించడం జరుగుతుంది. ఒక సెకండ్ యొక్క విజిలే ఉంటుంది. ఇప్పటి నుండి ఆ అభ్యాసం చేయండి, స్థితులైపోండి. బాబా డ్రిల్ చేయించారు. అచ్చా, నలువైపులా ఉన్నటువంటి పిల్లలను సదా భాగ్యం యొక్క రేఖలు ఇమర్జ్ రూపంలో స్మృతిలో పెట్టుకునేటువంటి ఆత్మలకు సదా తన సంగంయుగి సర్వప్రాప్తి స్వరూపాన్ని ప్రాలబ్ధాన్ని అనుభవం చేసేటువంటి ఆత్మలకు
సదా మాస్టర్ దాత మహా సహయోగి ఆత్మలకు సదా మనసా సేవ ద్వారా విశ్వ ఆత్మలకు కళ్యాణకారిగా అయ్యే వారికి బాప్దాత యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. वरदानमु कर्म योग की स्टेज द्वारा कर्म भोग पर विजय प्राप्त करने वाले विजयी रतन भव. కర్మయోగం యొక్క స్టేజ్ ద్వారా కర్మ భోగంపై విజయాన్ని ప్రాప్తించుకునే విజయీ రత్న భవ. కర్మయోగిగా అవ్వడానికి కర్మయోగిగా అవ్వడంతో శరీరం యొక్క ఎలాంటి కర్మభోగం యొక్క అనుభవం జరగదు. మనసులో ఏదైనా రోగం ఉంటే వారిని రోగి అంటారు. ఒకవేళ మనసు నిరోగిగా ఉంటే సదా ఆరోగ్యవంతులు అంటారు. కేవలం మీరు శేషశయ్యపైన విష్ణు సమానంగా జ్ఞానాన్ని స్మరణ చేస్తూ హర్షితంగా ఉండండి. మనన శక్తి ద్వారా ఇంకా సాగరం లోతుల్లోకి వెళ్ళేందుకు మీకు అవకాశం లభిస్తుంది. ఇలాంటి కర్మ యోగిలే కర్మ భోగం పైన విజయాన్ని ప్రాప్తించుకొని విజయీ రత్నంగా అవుతారు. స్లోగన్ साहस को साथी बना लो तो हर कर्म में సఫలత మిల్తీ रहेगी. సాహసాన్ని మీ సహచరుడిగా చేసుకోండి. అప్పుడు ప్రతి అడుగులో సహయోగం లభిస్తూ ఉండండి. ధైర్యం, ఏ విషయంలో అయినా ధైర్యం చేస్తూ ముందుకు వెళ్ళండి. అందరి సహయోగం మీకు లభిస్తూ ఉంటుంది అంటున్నారు. ఈరోజు స్వమానము నేను విజయీ రత్నమును. నేను విజయీ రత్నమును. ఇంకా పాతవన్నీ మర్జ్ అయిపోయి నేను విజయీ రత్నమును. కొత్త స్మృతుల్లో ఎమర్జ్ అవ్వాలి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ అని న్యూ అనేటువంటి పదాన్ని బాగా వాడతాం. అంటే ఓల్డ్ పాతదానంతటికి వీడుకోలు, కొత్త దానికి స్వాగతం పలుకుతాం. బాబా ఏమంటున్నారంటే ఇప్పుడే, ఈరోజే, అది ముందు రోజే జరగాలి. 31st ముందే జరగాలి. మనం పాత వాటన్నిటికీ వీడుకోలు ఇవ్వడానికి బాబా మీ భాగ్యం స్మృతి స్వరూపంగా తయారవ్వండి అన్నారు. మాస్టర్ దాతగా కండి. మనసా సేవ, మనసా వైబ్రేషన్స్ మనసుతో ఆకర్షించడము, ఈ సేవ చేయండి అన్నారు. ఓం శాంతి.